కరోనా ప్రపంచ దేశాలని ఉరికించింది. ఎంతోమంది జనాభాని పొట్టన పెట్టుకుంది. అయితే అదే సమయంలో నేనున్నానంటూ కూడా భారతదేశం ముందుకొచ్చింది. భారతదేశం ముందుకొచ్చి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా 2 వ్యాక్సిన్‌లు తయారు చేసిన ఘనత భారతదేశానిది. ఇప్పుడు అదే ఒక ట్రోల్ అవుతుంది. అయితే ఈ కోవిడ్ రావడం వల్ల వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల సైడ్ ఎఫెక్టులు వస్తున్నాయని వదంతులైతే ఎన్నో పుకార్లు చేస్తున్నాయి. అసలు అది ఎంతవరకు వాస్తవం తెలుసుకునేందుకు మనతో నారిని బావాజీ కమల హాస్పిటల్స్ ఎండి నారిని బావాజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి. అసలు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచ దేశాలకి అసలు వ్యాక్సిన్ని తెలియజేసింది మన దేశం. అలాగే మనమే అందరికీ పంపించాం. అయితే ఈ నేపథ్యంలో కోవిషీల్డ్ మంచిదా? కోవాక్సిన్ మంచిదా? సార్ ఇప్పుడు క్లిష్టమైన క్వశ్చన్ ఇది. ఆ, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరు ఎవరు గొప్ప అంటే లేకపోతే కుడి కన్ను ఎడం కన్ను అన్నట్టుంది. ఉమ్, ఇక్కడ అసలు ఒక టైంలో వ్యాక్సిన్ మనకి అందుబాటులో వస్తుందా లేదా, ఉమ్, అసలు జనం బతుకుతారా లేదా ఉమ్, అన్నది మనం చూసామండి. ఉమ్, ఎప్పుడో మా చిన్నప్పుడు స్కైలాబ్ అని రష్యన్ ఒక ల్యాబ్ అండి, స్పేస్లో ల్యాబ్. ఉమ్, ఆ ల్యాబ్ పడిపోతుంది, అది పడిపోతే మన భారతదేశం అంతా నాశనం అయిపోతుంది, ఉమ్, అలాగే ప్రపంచం అంతా కూడా ఇంకా వినాశనం అయిపోతుంది, ఏముండదు, బుగ్గుపాలు అయిపోతాం అన్నది విని అప్పుడున్నంత న్యూస్లో ఏమైందంటే వాళ్ళకున్న ఆస్తిని అమ్ముకుని ఉమ్. లేదా వాళ్ళకున్న ఏదైతే సోర్సెస్ అంటే ఉన్నాయో ఎలాగో చనిపోతాం కదా, చనిపోయే ముందు అనుభవించేద్దాం. చనిపోతాం కదా అని వాళ్ళు అమ్ముకుని తిని ఎంజాయ్ చేశారు. అంటే ఒక సాడ్లో ఏదో అన్నట్టు ఉమ్, వాళ్ళు ఇంకా దర్జాగా ఇంకా అయిపోయిందని. ఆ రోజుల్లో అంతలాగా అది ఆల్మోస్ట్ ఒక 40 సంవత్సరాల ముందు విషయం అండి నేను చెప్తుంది, 40-45 సంవత్సరాల క్రితం. ఆ, అలాంటిది ఇప్పుడు 2000 సంవత్సరం అంటే కోవిడ్-19 అంటే మనకి 2019, 2020, 21, 22 కూడా కాస్త టచ్ అయింది. సో ఇది వ్యత్యాసం చూస్తే మీకు 40 సంవత్సరాల తర్వాత కూడా మన ధోరణి ఏం మారలేదు. ఉమ్. అంటే మన ఆలోచన విధానం అలాగే ఉంది. ఏం మారలేదు. ఉమ్, ఎందుకు మారలేదు అంటే విచిత్రం ఏంటంటే మూఢనమ్మకాల్లో ఇంకొంచెం, లేకపోతే ఎవరైనా చెప్పుడు మాటల్లో ఇంకొంచెం చెవి రిక్కరించి వినడం, లేకపోతే ఈ యొక్క గాసిప్స్ లాంటివి, లేకపోతే అవసరం లేని ఏదైతే రూమర్స్ విచ్ ఈజ్ నాట్ రియల్, ఏదైతే నిజం కాదో, లేకపోతే దాని మీద మనం పూర్తిగా అవగాహన లేదో వాటి మీద మనము ఎక్కువగా ఫోకస్ చేయడం. ఏదో ఉంది కదండి, ఎప్పుడు మనం వాటే నిజంగా ఇది ఏ రోజు మానేస్తారా అన్నట్టు లేకపోయినా కానీ అదిగో అంటే ఇదిగో అన్నట్టు, అదిగో పులి ఇదిగో తోక అదిగో పులి అన్నట్టుగా అసలు ఎవ్వరికి ఏం తెలియకపోయినా విచిత్రం ఏంటంటే ప్రతి ఒక్కరు మాట్లాడేది అసలు కోవిషీల్డ్ లేదా కోవాక్సిన్ అన్న వాటి గురించి. ఎవరైతే ఇది మనం కోవిషీల్డ్ వాడిన వాళ్ళకి ఇది వచ్చింది, కోవాక్సిన్ వాడిన వాళ్ళకి ఇది వచ్చిందంటే అసలు ఇవి దేని ద్వారా వెలువడితే దేని ద్వారా తయారు చేస్తారు, అసలు వీటి కథా కమీష్ ఏంటి, ఆరిజిన్ ఏంటి, ఉత్పత్తి ఎవరు చేస్తున్నారు, ఎవరు చేశారు, దీన్ని తయారు చేసిన సంస్థలు అయితే కొంతమంది తెలుస్తుంది, ఎంత శ్రమించారు అన్న విషయం ఎవరికైనా తెలుసా? లేదు. ఇదేమవుతుందంటే సహజంగా కొన్ని పరిశోధనలు ఎవరి కాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎలక్షన్లో ఏదో సర్వే లాగా ఒక రకమైన కొంత వస్తుంది, ఫలానా వ్యక్తి హార్ట్ అటాక్తో చనిపోయారు, ఒక విఐపి కానీ ఒక యాక్టర్ కానీ తెలిసిన వ్యక్తి కానీ చనిపోతారు అనుకుందాం ఈ యొక్క కోవిడ్ టైంలో. అది 20-21 సందర్భాల్లో పాపం చనిపోయారు మహానుభావులు, చాలామంది మంచి వాళ్ళు తెలిసిన వాళ్ళు చనిపోయారు. వీళ్ళు అనుకోని పరిస్థితులుగా, అంటే మనం ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ అన్న, లేకపోతే ఇంకా మనం ఇంక నెగిటివ్గా మాట్లాడాలంటే అన్ఫార్చునేట్, దురదృష్టకరం అనుకోవాలో తెలియదు, కానీ వాళ్ళు వేసుకున్న వ్యాక్సిన్ ఏంటి అని వీళ్ళు తెలుసుకోవడానికి అవిశ్వాసం చూపించడం, ఈ వ్యాక్సిన్ ఈ వ్యక్తి కూడా వేసుకున్నాడు, ఫలానా యాక్టర్ వేసుకున్నాడు, ఫలానా పొలిటీషియన్ వేసుకున్నాడు, ఫలానా నటీమణురాలు వేసుకున్నారు, ఫలానా వీళ్ళ స్నేహితులు ఎవరు వేసుకున్నారు అనే పర్సంటేజ్ ఆఫ్ యూసేజ్ ఏదైతే వ్యాక్సిన్ ఉందో దాన్ని వీళ్ళు తీసుకుని
వీళ్ళు పరిశోధన చేసినట్టు వీళ్ళు భావించి దాన్ని ప్రపోజ్ చేయడం, అంటే దీనివల్లే ఎక్కువ జరుగుతుంది అన్నది వీళ్ళు చెప్పడం జరిగిందండి. కానీ అదే వ్యాక్సిన్ దొరుకుతుందా లేదా అని బార్లు కాసి లైన్లో నిలబడి రికమెండేషన్ తీసుకున్న దెబ్బలాట్లు కొట్లాట్లు కూడా జరిగాయి. కొట్లాట్లు రికమెండేషన్లు జరుపుకుని ఏదో వ్యాక్సిన్ నాకు పడితే చాలు నేను బతుకుతాను అన్న దేవుడా అన్న ప్రాణం అరిచేతుల్లో పెట్టుకుని వ్యాక్సిన్ తీసుకుని ఇవాళ ఆ వ్యాక్సిన్ని కామెంట్ చేయడం, మనకి దాని మీద పూర్తిగా అవగాహన లేకుండా చేయడం అప్పుడే సబబు కాదు. అయితే నా ఉద్దేశం. వ్యాక్సిన్ ఎన్నిసార్లు ఎంచుకోవాలంటారు డాక్టర్ గారు? యాక్చువల్గా వ్యాక్సిన్ మనకి ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం 2 సార్లు అండి వేయించుకున్నాను. అయితే బూస్టర్ డోస్ కూడా వేయించుకుంటున్నారు కదా, అసలు బూస్టర్ బూస్టర్ డోస్ అవసరం ఉంటారా? బూస్టర్ డోస్ అన్నది ప్రతి ఒక్కరికి కాదండి. అది కొంతమందికి అవసరం పడుతుంది, కొంతమందికి లేదు. అందరూ వేయించుకోవాలని రూల్ ఏం లేదు. ఈ 2 సరిపోతాయండి. మనకి ఆల్రెడీ అయిపోయింది. బూస్టర్ డోస్ కూడా వేయించుకున్న వాళ్ళు చేయించుకున్నారు. కొంతమంది ఏదో దొరుకుతుంది కదా అని 4 సార్లు కూడా వేయించుకున్నారండి. అదేం విచిత్రం నాకు అర్థం కావట్లేదు. అదేదో వైటమిన్ ఇంజెక్షన్ కాదు. అనవసరంగా వీటి ప్రాబల్యం పెరిగి ఏదన్నా అనర్థాలు ఏదైనా జరుగుతుంది. ఎక్కువ ఏదైనా మోతాదు పెరిగితే మోతాదు పెరిగి మన బాడీ మనకున్న స్టాండర్డ్స్, మనం 70 కేజీలో 65 కేజీలు 80 కేజీలు సగటు మనిషి ఉంటాం. 100 కేజీల లోపల ఉండే మన జనాల యొక్క ఇది. అట్లాంటి దాన్ని తగ్గ బాడీ వెయిట్, బాడీ ఇది, ఏజ్. ఇప్పుడు 15 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఫస్ట్ 18 అన్నారు, తర్వాత 15 అన్నారు. స్కూల్ పిల్లలకు కూడా ఒక నిర్ణీతమైన టైం పెట్టి ఆ ఏజ్ కూడా పెట్టి వాళ్ళకి చేశారు తర్వాత 21 తర్వాత. అంతేగాని ఇదేదో ఒక మన చాక్లెట్ లాగానో లేకపోతే ఒక ఏదో వైటమిన్ ఇంజెక్షన్ లాగానో ఎలా పడితే అలా చేయించేసుకునేది కాదు. వాళ్ళకు కూడా ఏంటంటే అవి లోపలికి రిలీజ్ అవ్వాలి అంటే, మన ఇమ్యూనిటీకి సహకరించడానికి అవి తయారవ్వాలి అంటే కొంత టైం తీసుకుంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే దొరికింది కదా అని ఆ నిర్ణీత టైంకి లోపల చేసుకోవడం, లేకపోతే గ్యాప్ ఇవ్వడం, ఇవి చేయడం జరిగిందండి మొన్న నేను చూసిన కొంతమందిలో. అయితే ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత ఈ వ్యాక్సిన్లు వేయించుకోవడం వల్ల హార్ట్ అటాక్ అనేది వస్తుంది అని బాగా పుకార్లు షికార్లు కొడుతుంది. అది ఎంతవరకు వాస్తుంటారు డాక్టర్ గారు? కరెక్టే అండి, మంచి క్వశ్చన్ ఇది. ఇప్పటికీ కూడా ఏంటంటే డాక్టర్లు చెప్పలేక కాదు, దీనికి ఆన్సర్ లేక కాదు. ఇవి ఎవరిని కించపరిచేది కూడా కాదు. ఫస్ట్ మనం కోవిడ్ రాగానే జనాల్లో ఇంట్లో కూర్చుని వాళ్ళకి కొన్ని రోజులు ఎటువంటి ఉద్యోగం కానీ, లేకపోతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, లేకపోతే ఆఫీసులు అన్నీ బంద్ చేయడం, విద్యా సంస్థలన్నీ క్లోజ్ చేయడం, ఎక్సెప్ట్ హాస్పిటల్లో కొన్ని ఎమర్జెన్సీ పోలీస్ స్టేషన్ అని లేకపోతే అట్లాంటివి తప్ప, పోలీసులు డాక్టర్లే కదండి ఆ టైంలో రోడ్డు మీద ఉంది, టీచర్స్ కొన్ని సందర్భాల్లో, తర్వాత పారిశుద్ధ్య కార్మికులు పాపం వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు, అలాగే మీడియా మిత్రులు కూడా తప్పలేదు తిరగడం ఇవన్నీ. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ కోవిషీల్డ్ తీసుకుని లేకపోతే కోవాక్సిన్ తీసుకుని జిమ్కి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం, దానివల్ల చనిపోవడం, అంటే అసలు విషయం ఏమవుతుందంటే అండి, ఆ రోజుల్లో ఈ కోవాక్సిన్ మన కరోనా టైంలో జనాలు ఎప్పుడూ తిననంత నాన్ వెజ్ ఆ రోజుల్లో తిన్నారండి. కరెక్ట్ అండి, బాగా ఎప్పుడూ తిననంత నాన్ వెజ్ ఆ రోజుల్లో తిన్నారు. ఆ రోజుల్లో అసలు మటన్ కానీ చికెన్ కానీ షాపులో ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటున్నా ఇక్కడ మటుకు మటన్లు చికెన్లు అంతలాగా సేల్ అయింది. అవును. అంటే వీళ్ళు తీసుకున్న ఏదైతే నేను మాట్లాడాను ఇందాక, వీళ్ళు తీసుకున్న ఆహారానికి వాళ్ళ క్యాలరీస్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక ఇంటర్వ్యూలో 2000 క్యాలరీస్ తీసుకోవాలి, లేకపోతే 2500 క్యాలరీస్ తీసుకోవాలి ఏదైనా కష్టపడే వ్యక్తి అనుకుంటే, ఇవాళ మనిషి ఒక్కొక్కళ్ళు ఆ రోజుల్లో కోవిడ్ టైంలో దగ్గరగా 5000 క్యాలరీస్ 6000 క్యాలరీస్ 24 గంటల్లో, లేకపోతే వాళ్ళ సగటు వాళ్ళ కుటుంబానికి సంబంధించి చిన్న లేదు పెద్ద లేదు వాళ్ళు తీసుకున్నారు క్యాలరీస్. అంటే అన్ని రకాలుగా
స్వీట్లు కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ నాన్ వెజ్ కానీ తీసుకున్నారు. అది తీసుకున్న వాళ్ళు ఇంటి బయట రావడానికి లేదు, వాకింగ్ చేయడానికి లేదు. వాకింగ్ చేయడానికి అడ్డొచ్చేది ఏంటి? కోవిడ్. కోవిడ్. ఎందుకంటే రోడ్ ఎక్కకూడదు, రోడ్డు దాటకూడదు. కరెక్టే. అలాగే జిమ్లు లేవు, ఫిజికల్ యాక్టివిటీస్ లేవు, పిల్లలకి స్కూల్ లేవు, సైకిల్ తొక్కడానికి లేదు, ఇంట్లో ఏదైనా ట్రెడ్మిల్ ఉంటే మహా అయితే చేయడం. అప్పుడు ఎక్కడ లేని ఈ యొక్క జనం ఏం చేశారంటే వీళ్ళ కొత్తగా వీడియోలు తయారు చేయడం, టిక్ టాక్లు తయారు చేసుకోవడం, ఒక రకమైన లైఫ్ కంప్లీట్గా మారిపోయింది వాళ్ళ సిస్టమ్. మనం సోషల్గానే ఉంటూనే ఎవరి కాళ్ళు ఐసోలేట్ అయిపోయాం. మీరు గమనిస్తే మనకి కమ్యూనికేషన్ అయితే టెక్నికల్గా ఓన్లీ శాటిలైట్ త్రూ ఉండేది, ఒకరి నుంచి ఒకళ్ళు వీడియో కాల్స్ అనో లేకపోతే ఫోన్స్ అనో. బట్ రియల్లీ ఫిజికల్గా వీఆర్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉన్నాం. దీని మీద ఏమైతుందంటే విలువలు తగ్గిపోయినాయి, మనకి ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోయినాయి, కలిసేది లేదు, ఏమీ లేదు, ముచ్చట్లంతా. అనుకోకుండా మరి పిల్లవాడు కానీ ఆడగాని మగ కానీ వీళ్ళలో క్యాలరీస్ పెరుగుతాయి, కొలెస్ట్రాల్ పెరుగుద్ది, పెరిగిన తర్వాత వీళ్ళకి హార్ట్ అటాక్లు కానీ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్లు కానీ రావడం జరుగుతాయండి. ఎందుకంటే వాళ్ళల్లో ఈ యొక్క కొలెస్ట్రాల్ శాతం కానీ, ఆ కొలెస్ట్రాల్ వల్ల బీపీ పెరగడం కానీ లేకపోతే షుగర్ పెరగడం కానీ ఏదో ఒకటి జరిగి అనర్థాలకు దారి తీయడానికి ఎక్కువ అవకాశం ఈ విధంగా ఏర్పడిందండి. అసలు మరి ఎవరు చెప్పారో తెలియదు కానీ హై ప్రోటీన్ డైట్ అన్నది ఆ రోజుల్లో తినని వాళ్ళు కూడా తిని కొంతమంది అప్పటి నుంచి నాన్ వెజిటేరియన్గా మారిపోయారు పాపం. ఇంకా కులం లేదు, మతం లేదు, అందరూ చక్కగా ఇదేదో బాగుంది అనుకున్నారు. ఎందుకంటే వెజిటేరియన్ ఫుడ్ వెజిటబుల్స్ తోటి కూర వండాలంటే అది కష్టమైన పని. అదే నాన్ వెజ్ తోటి అనేటప్పటికీ చక్కగా ఒకే టైప్ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ కంటిన్యూ అయిపోతుంది అది. సో దానికి తగ్గట్టుగా రేట్లు కూడా అలా పెంచినా దానికి మనకు బాధ లేదు. టమాటో రేటు పెరిగింది, ఉల్లిపాయ రేటు పెరిగింది, లేకపోతే ములక్కాడ లేకపోతే వగేరా అని బాధపడతాం రైతుకి. కానీ మరి 1400 1500 అని విన్నాను నిన్న మొన్న కేజీ. మరి దాని గురించి పెద్ద మనకి బాధ అనిపించదు. కానీ అలాగనే తింటాం మాన్నామంటే అది కూడా లేదు. ఇవన్నీ కూడా అదొక్కటే కాదు, నేనేదో కొంచెం దీన్ని కొంచెం ఫన్గా చెప్పాలి అన్న తాపత్రయంతో చెప్తున్నాను కానీ అదొక్కటే కారణం కాదు. ఇదేమో సగం టెన్షన్స్ తోటి. ఇక జిమ్కి వెళ్ళే వాళ్ళు అన్నది ఏంటంటే విగరస్ అండి. ఇదేంటి కంప్లీట్గా వీళ్ళు 100% మనం ఫిట్గా ఉండాలి అనే ఆత్రంతో మన బాడీలో మన శక్తి, మనకున్న టైము, మనం ఎంతసేపు జిమ్ చేయగలం, ఎంతసేపు వాకింగ్ చేయగలం, ఎంతసేపు మనం ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఒక పని ఉంది అంటే పూర్వం మన తాత ముత్తాతలు ఉండేవారంటే వాళ్ళు ఏం చేశారు, ఉదయం ఎప్పుడో సద్దానం ఏదో తినేవాళ్ళంటే వెళ్ళేవాళ్ళు, మళ్ళీ 12 గంటల వరకు కూడా అసలు అది చూడకుండా మధ్యలో అవసరమైతే వాటర్ తాగడం కానీ మంచినీళ్ళు తాగడం అదే ఏదైతే ఉందో అంతేగాని అప్పటి వరకు దుక్కుతున్నాలో అన్నీ చేసి ఉండేవారు పనులు. ఇవాళ అలా కాదు కదా, మనకంత తట్టుకునేంత శక్తి లేదు మనకి. కారణాలు ఏంటంటే మనలో ఉన్న ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో అని ఒక రకమైన సుఖానికి అలవాటు పడిపోతుంది. చిన్న 4 అడుగులు వేస్తే ఆయాసం, తింటే నీరసం, తినకపోతే ఇది అన్నట్టు, లేకపోతే తింటే ఆయాసం, తినకపోతే నీరసం అన్నట్టు. అంటే ఎవరికి వాళ్ళు కొత్త జబ్బుని ఆపాదించుకోవడం, లేకపోతే నిజంగా ఫీల్ అవ్వడం. తర్వాత ఏముందండి వాళ్ళ మోకాళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఈ కోవిడ్ టైంలో ఎక్కువైపోయాయి. కనీసం 4 అడుగులు వేసేవాళ్ళు లేకపోవడం. అలాగే వాళ్ళకి ఏమవుతుంది, ఏదో చూడడం, వీడియో చూడడం, ఎక్సర్సైజ్ చేయాలంటాం. ఆ ఎక్సర్సైజ్ ఆ పర్సన్కి సెట్ అవుతుందా లేదా అని చూడాలి. వయసు ఒకటి, తర్వాత ఆడ మగ అన్నది కూడా చూసుకుని మనం చేసే ఎక్సర్సైజ్, ఆ ఏజ్, ఆయనకి ఏదైనా గుండెకి ఆల్రెడీ చిన్న సమస్య ఉందా, లేకపోతే కొలెస్ట్రాల్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, అది చూడకుండా వీళ్ళు ఒక వీడియో ఎవరో రిలీజ్ అప్లోడ్ చేస్తుంటారు. వాళ్ళ రేటింగ్ గురించి పాపం వాళ్ళు ఏదో లైక్స్ గురించో ఉంటాయి. ఇవేం చేస్తారు వీళ్ళు, ఒక అతను 35 సంవత్సరాలు 45 సంవత్సరాలు, యాక్చువల్గా అతను స్టార్ట్ చేసి వారం 10 రోజులు అవ్వచ్చు. కానీ ఎప్పుడైనా ఆయన బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారా, ఆయనకు షుగర్ ఉందా, బీపీ ఉందా, లేదా కొలెస్ట్రాల్ ఉందా. కొలెస్ట్రాల్ అంటే ఇప్పుడు ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి ఎక్కువగా, మనం ఇబ్బంది పడేది దాంతో. అది ఎంత ఉంది, అది అసలు చూసుకున్నారా లేదా. ఈయనకి ఏంటి, ఇమీడియట్గా రేపటికల్లా అతనికి 6 ప్యాక్స్ రావాలనో లేకపోతే
ఒక ఆయనకి తాపత్రయం ఫిజికల్గా తన ఫలానా ఒక ఆయనకున్న ఒక అంటే శక్తికి మించి చేస్తున్నారంటారు వాళ్ళంతా కూడా. శక్తికి మించి చేయడం అండి ఉమ్, 100% ఇదే. ఎందుకంటే ఇది ఒక్కసారిగా ఎవరికి కూడా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదండి. అవును నెలలు పడతాయి, అవును కొందరికైతే సంవత్సరాలు పడతాయి. ఇప్పుడు రియల్గా ఒక వ్యక్తి బాగా ఊబకాయం నుంచి మామూలు మనిషి అవ్వాలి అంటే నిజంగా సంవత్సరాలు పడుతుందండి. అవును నెలల్లో ఏది అవ్వదు. సోకాల్డ్ ఏదైతే ఇప్పుడు మనకి కొన్ని రకాల హెర్బల్ అయినా ఇవన్నీ వచ్చినా ఏదొచ్చినా వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే షార్ట్ కట్లో మనం చేసే విధానంలో ఈ యొక్క జిమ్ కూడా ఎట్లా ఉందంటే ఏదో ఒక వీడియో, ఆ వీడియోని ఫాలో అయితే లేకపోతే ఇంతసేపు మీరు ఇది తినండి, ఈ ఫుడ్ మార్నింగ్ తినండి, ఇది మధ్యాహ్నం తినండి, ఇది రాత్రి తినండి, ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏం తినొద్దు అని చెప్తారు. ఆ టైంలో జిమ్ చేయాలి. ఆ జిమ్ చేసినప్పుడు ఏమవుతుందండి పేషెంట్కి, సారీ ఆ ఒక పర్సన్కి, ఆ పర్సన్ హైపోటెన్షన్ రావచ్చు, బీపీ డౌన్ అయిపోవచ్చు, లేకపోతే షుగర్ కూడా మనిషికి ఇప్పుడు షుగర్ లేకపోయినా ఒకసారి షుగర్ డౌన్ అవుతాయి. ఎందుకంటే చెమటలు ఎక్కువ పట్టినప్పుడు ఏమవుతుంది మనిషికి, మనిషిలో ఏదో రకమైన అసౌకర్యం ఏర్పడుతుంది. ఇంకా జరిగేది ఏంటంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, విపరీతమైన చెమట పట్టేస్తుంటుంది. మనం ఏమనుకున్నాం, చెమట ఎంత ఎక్కువ చెమట పడితే మనకు అంత మేలు జరుగుతుంది, ఈ చెమట వల్ల మనలో కొవ్వు ఏదో చెమట ద్వారా బయటకు వచ్చేసిందన్న చాలామంది అపోహ ఉంటుంది. దీనివల్ల ఏం చేస్తుంటారంటే వాళ్ళు మినిమం వాళ్ళు తీసుకోవాల్సిన ఆ ఏదైతే వాటర్ కంటెంట్ కానీ లేకపోతే వేసుకునే ఏసీయో ఫ్యాన్ ఏదైతే ఉందో అవి కూడా లేకుండా కొంత విగరస్గా చేస్తుంటారు. ఆ విగరస్గా చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఉన్న తేమ ఏదైతే ఉందో పొటాషియం, సోడియం ఏదైతే రకరకాల మనకి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈ యొక్క చెమట ద్వారా బయటకు వచ్చి కొంచెం వీళ్ళు ఒకసారి ఫెయింట్ అయిపోవడం, క్రాంప్స్ రావడం, ఒకసారి చెస్ట్ పట్టడము, ఆయాసం రావడం కూడా జరుగుద్ది. అయితే డాక్టర్ గారు వ్యాక్సినేషన్ అదే ప్రపంచం అంతా కూడా వ్యాక్సిన్ వేయించుకుంది. అయితే ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో ఎక్కువ వ్యాక్సినేషన్ వేయించుకున్న దేశం ఏదంటారు? ఇది నేను భారతీయుడిగా పుట్టినందుకు చాలా గర్విస్తున్నా అండి. ఈ ఒక్క విషయం కాదు, ఎప్పుడు కూడా ఉమ్, మనకి జన్మ ఇంకోటి ఉంటుందా ఉందా అన్న విషయం కన్నా నేను ఎప్పుడు కూడా భారతీయుడిగా చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతాను. భారతదేశంలో పుట్టినందుకు నాకు ఇది ఒక మంచి ఇదని ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే ఆ, ఇది ఒక హిస్టరీ చెప్పేది ఏంటంటే ఏ ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా ఏ దేశం మీద మనం దండెత్తలేదు, ఉమ్, ఏ దేశం మీద మనము దండెత్తలేదు. ఉమ్, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు మన దేశం మీద దండెత్తాయి. ఉమ్, అంటే మనకి అంత ఓర్పు, ఓర్పు అంత ఉంది. సహనం మనకు ఉంది. అలాంటిది నా దేశాన్ని గమ్మునే మీరు ఇది చేయలేదు అది చేయలేదు అంటే కొంచెం కొన్ని చోట్ల నేను హట్ అవుతాను. అంటే అది బాధ్యతగా కాదు, ఏదో నా కన్న తల్లి అన్నంత ఫీల్ నాకు ఉంటుంది. ఉమ్, మన వ్యాక్సిన్స్ వచ్చిన 2021 స్టార్టింగ్లో 2020లో ఎండింగ్లో వచ్చినప్పుడు చాలామంది ఈ పత్రికలోనూ లేకపోతే ఇంకా ఇండియా చేయలేదు, ఇంకా ఇండియా అది చేయలేదు, ఈ పాటి వ్యాక్సిన్ అయిపోతే ఇంత, వ్యాక్సిన్ అయిపోతే అంత, ఏంటి ఇది అయిపోతుంది అది అయిపోతుంది అన్నారు. విచిత్రం ఏంటంటే చాలామంది అసలు ఇండియా ఇంత పెద్ద దేశం ఇంకా తయారు చేయలేదు, ఇజ్రాయెల్ తయారు చేసి ఓవర్ నైట్ మొత్తం ఇజ్రాయెల్ దేశీయులందరికీ కూడా ఆ దేశం మీద ప్రేమ మీద ఆ కంట్రీకి వ్యాక్సినేషన్ చేసేసింది, ఇప్పుడు వాళ్ళంతా కూడా వ్యాక్సినేట్ చేసుకున్నారు. అలాగా యూరోప్లో కూడా కొన్ని పేర్లు చెప్పి ఆ దేశాలకు వేసేసారు అని అన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ చూస్తే ఇక్కడి నుంచి మనకి ఏలూరు అంత దూరం కూడా ఉండదండి, తాడేపల్లిగూడెం నుంచి 50 కిలోమీటర్లు విస్తీర్ణం. అది చాలా చిన్నది. ఉమ్, దాని డెన్సిటీ జనాభా కూడా తక్కువ. ఉమ్, కాబట్టి ఒక జిల్లాకి సరిపడన్న జనానికి మనం ఒక రోజు 2 రోజులు వేసేయచ్చు. అవును. నాకు చాలా సంతోషం ఏంటంటే మన భారతదేశం దాంట్లో ముందడుగు కాదు, చాలా ముందుంది వ్యాక్సినేషన్లో అన్ని దేశాల కన్నా. ఈవెన్ అమెరికా ఇవి కూడా ఇంకా ట్రయల్స్లో ఉండగానే మన వాళ్ళు కొంచెం అడ్వాన్స్గా ఆలోచించి అసలు ముందు తయారు చేసిన కంపెనీలకు 2 కంపెనీలు 3 కంపెనీలు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు.
ఎస్పెషల్లీ సైంటిస్టులకి. ఎందుకంటే వాళ్ళు ఎంత బెస్ట్ సర్వీస్ ఇచ్చారంటే అసలు అది లేకపోతే ఈ పాటికి చాలామంది లక్షలు కాదండి, కోట్లు కోట్లు జనం నష్టపోయేవారు. సో కాబట్టి ఏ దేశం ముందు ఏ దేశం అనుకున్నా మన భారతదేశం అయితే ఇవాళ చాలా దేశాలకి, ఇంచుమించుగా చాలా దేశాలకి, నాట్ ఓన్లీ అడ్వాన్స్డ్ కనుక చాలా దేశాలు, ఎస్పెషల్లీ అయితే ఆఫ్రికన్స్ మొన్న వాళ్ళ కంట్రీ దీంట్లో ఇండియాకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఇండియా కనుక వాళ్ళకి వ్యాక్సిన్ పంపించకపోతే ఈరోజు ఎవరు కూడా ఇంత హ్యాపీగా ఉండలేకపోయారు. ప్రతి ఇంట ఒకళ్ళిద్దరు విషాదం అనేది. అట్లా ఈవెన్ మనకి ఏదో నైబర్ శత్రు దేశం అని అనుకుంటాం, కానీ పాకిస్తాన్ కూడా మనమే కదా పంపించింది. బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి, నేపాల్కి, కొన్ని కంట్రీస్కి అయితే ఫ్రీగా పంపించాం, ఇంచుమించుగా ఫ్రీ. ఎందుకంటే అంత బెస్ట్ సర్వీస్ ఇచ్చింది మన దేశం. కానీ ఇవాళ మనకి తెలియకుండా విచ్ వన్ ఈజ్ బెస్ట్ అరే దేనివల్ల సైడ్ ఎఫెక్ట్ అంటే ఇంకా పూర్తిగా మనకి ఈ యొక్క వ్యాక్సిన్స్ మీద నష్టం జరిగింది, ఇలా జరిగింది అన్నది మనకి ఎక్కడ ప్రూవ్ కాలేదు. ప్రూవ్ కానప్పుడు మనం వాటిని తక్కువ చేసి మాట్లాడడం అంత మంచిది కాదు. చివరిగా ప్రజలకు ఈ వ్యాక్సిన్ గురించి అపోహలు నమ్మొద్దని మీరేం చెప్తారు? ఇక అపోహలు అంటే అండి, మనకి ఎంతసేపు కూడా రియాలిటీ అన్నది మన జనాల కన్నా ఎవరైనా ఏదైనా చెప్పింది తొందరగా, ఇప్పుడు ఇది వేసుకోండి, ఇది తినండి, లేకపోతే ఇలా ఉండండి అని డాక్టర్ చెప్పిన దానికన్నా పక్కింటి వాళ్ళు చెప్పిందో లేకపోతే ఏదైనా ఒక రకమైన రూమర్ లాగానో ఏదన్నా వచ్చిన దాని మీద జనాలు చాలా తొందరగా రియాక్ట్ అవుతారు. మనకి నిజంగా ఇది జరిగింది అని గవర్నమెంట్ చెప్పే వరకు కూడా మనం ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఇవాళ నిజంగా కోవిషీల్డ్ వాళ్ళు కానీ కోవాక్సిన్ వాళ్ళు కానీ నష్టం జరిగి ఉంటే గవర్నమెంట్ దాని గురించి ఏదైనా పత్రం విడుదల చేసిందా? ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు మీరు ఈ విధంగా జాగ్రత్త పడండి, లేకపోతే దీనికి యాంటీడోట్ లాంటిదో లేకపోతే ఇంకోటి ఏదైనా తీసుకోండి అని సలహా ఇవ్వలేదు మనకి. అంటే వీఆర్ సేఫ్, ప్రస్తుతం మనకి దానివల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఇంకా కొన్ని సింగపూర్ దేశాల్లోనూ లేకపోతే మలేషియా దేశాల్లోనూ మళ్ళీ కోవిడ్ కనపడుతుందని అంటున్నారు. నా లెక్క ప్రకారం 25 వరకు కూడా దీని యొక్క అవశేషాలు ఉంటాయి. అంటే ఇంకొక సంవత్సరం ఏదో వల్ల ఎక్కడో కనపడుతూనే ఉంటాయి. ఇవన్నీ ముటెంట్లు, అంటే అంత బలంగా లేకపోయినా వాటి లక్షణాలు చూడాలి. అంటే మనకు 2022-23లో కూడా మధ్యలో చిన్న చిత్క అట్లా కనిపించినవి. కానీ లేదు అంటానికి ఉన్నదాన్ని అంటానికి కన్నా జాగ్రత్త పడడం మన ధర్మం. ఇప్పుడు నలుగురిలో మనం గ్యాదర్ అయినప్పుడు మనకు డౌట్గా ఉంది అంటే మనం మాస్క్ వేసుకోవడం తప్పే ఉంది. అలాగే ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు ఎవరికైనా కొంచెం తుమ్ముగా ఉన్నప్పుడు మనం ఏమండి కొంచెం మీరు ఇలా ఇబ్బంది పడుతున్నారు కదా మాస్క్ పెట్టుకోండి అంటే తప్పు కాదు. అయితే మనం జాగ్రత్త ఉంటే ఏ ఖర్చుకో అడ్డం పెట్టుకోవడం మనకి మంచి సేఫ్ సైడ్. అట్లాంటివి అపోహలు అంటానికి ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఏంటంటే ఈ యొక్క గాసిప్స్ ఇవన్నీ పుడుతూనే ఉంటాయి, అవి మనం తీసుకోవాలి. ఇక్కడ మనకు ఒక పరిమాణం ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ కోవిడ్ అప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పింది, అది ఒక రిలీజ్ చేసేది ఎంతమంది చేయించుకున్నారు, ఇప్పుడు ఇంత బాగుంది, చేయించుకున్నప్పుడు ఇలాగా, లేకపోతే ఇంతమంది ప్రాణం నష్టం జరిగింది అనేది ఎప్పటికప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేసేది. కాబట్టి ఏంటంటే మనం ఒక ప్రోటోకాల్లో మనం ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ ఏది చెప్పినప్పుడు అది మనం వింటాం, మన ధర్మం అది. అయితే అపోహలు నమ్మొద్దు. భారత ప్రభుత్వం ఏ విధమైన శ్వేతపత్రం కూడా జారీ చేయలేదు. మనమంతా కూడా సేఫ్గానే ఉన్నాం. కానీ కొన్ని నిబంధనలు అయితే పాటించండి. మీకు జలుబు చేసినా ఏం చేసినా మాస్క్ అయితే ధరించండి. అందరం కూడా బాగుగానే ఉన్నాం. అయితే డాక్టర్ నార్ని బావాజీ గారు అయితే మనతో చెప్తున్నారు. మరిన్ని విశేషాలు ఆయనతో మరొక ఎపిసోడ్లో తెలిసిన ప్రయత్నం చేద్దాం. అంతవరకు నమస్కారం, సెలవు.